బ్రదర్, అన్నిటిలో నుండి, కొన్నిటిలో కాదు, అన్నిటిలో నుండి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీతిమంతులకు ఆపద వస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు. యథార్థవంతునికి కష్టం వస్తే దేవుడు పక్షమున నిలబడతాడు. ఏమండి, కృంగిపోతూ దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ భజన చేస్తూ ఆయన కొరకే బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు మేలని స్పందించగలిగిన హృదయముల పక్షమున ఆయన నిలబడి వేద్యమాడతాడు. వారి పక్షమున దేవుడు గొప్ప కార్యములు చేయ ఉద్దేశపూర్వకంగా ఉంటాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. జలములలో బడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా. చేతులు ఊపుతూ చెప్తామా? స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లే. అందరూ చెప్దాం. స్తోత్రమయ్యా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గంలో ఆపదలు వచ్చినా ఆయన చూసుకుంటాను. నేను వెళ్ళే మార్గములలో కష్టాలు నాకు దాపరించిన, ఇరుకులు వచ్చినా, చెప్పాలా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, భరించాల్సిన భారాలు నా మీద మోపవలసి వచ్చినా, నేను మోయవలసి వచ్చినా, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లే. స్తోత్రం. హల్లే, ఆమేన్. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. అడవుల గుండా వెళుతున్నా, ఆపదల గుండా వెళుతున్నా, ఎడారుల గుండా వెళుతున్నా, లోయల గుండా వెళుతున్నా, ఆయన నన్ను, చెప్పాలి అందరూ, ఆయన నన్ను ఎవరిని విడిపిస్తాడు? నీతిమంతుని విడిపిస్తాడు, యథార్థవంతుల్ని విడిపిస్తాడు, దేవుని భక్తి, దేవుని యందు భయం కలిగిన వారిని విడిపిస్తాడు, దేవుని కొరకు ఆరాటముగా దేవుని స్తుతించే వారిని విడిపిస్తాడు, దేవుని కొరకు బ్రతుకును సమర్పించుకున్న వారిని విడిపిస్తాడు, దేవుని కొరకు జీవితాన్ని ప్రతిష్ఠించుకొని వైరాగ్యంతో బ్రతుకుతున్న వారిని దేవుడు విడిపిస్తాడండి. ఎవరిని విడిపిస్తాడో? భక్తి లేని వారినా, భక్తిహీనతలో ఉన్న వారినా, అవిశ్వాసులనా, పిరికి వారినా, దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారినా ఎవరిని విడిపిస్తాడు?